వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న బెస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం, గురు వీక్షణ కలిగిన కేతువు కోటీశ్వర యోగాన్ని ఇస్తారా అనే అంశం. జ్యోతిష శాస్త్రంలో గురు భగవానుడు చెడు చెయ్యని గ్రహంగా పేర్కొంటారు. పూర్తిగా శుభగ్రహం. ఎల్లప్పుడూ వీక్షించే స్థానాలను శక్తివంతం చేసి ఆయా స్థానాల మూలంగా జాతకుడికి మంచి ఫలితాలను ఇస్తారు. దుస్థానాలను వీక్షించిన ఆ స్థానాల నుండి కొన్ని చెడు ఫలితాలు ఏర్పడతాయన్నా కూడా ఆ స్థానాలలో ఉన్న మంచి ఫలితాలను కూడా కలిపే ఇస్తారు. ఉదాహరణకు, గురువు 6వ స్థానాన్ని వీక్షిస్తే వ్యాధిని అధికం చేస్తారు అన్నా అదే సమయం మంచి ఉద్యోగం, మంచి అప్పు అనేది ఏర్పడుతుంది. 8వ స్థానాన్ని వీక్షిస్తే ఆయుష్ దీర్ఘంగా ఉంటుంది, అసహ్య అవమానాలు చేరుతాయి అన్నా కూడా దూర ప్రాంతాలకు, విదేశాలకు, పూర్తిగా కొత్త ప్రదేశాలకు వెళ్ళి నివసించే పరిస్థితులు కూడా సృష్టిస్తారనేది వాస్తవం. ఇటువంటి గురు భగవానుడు కేతు భగవానుని వీక్షించినప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. సహజంగా గురువు ఒక గ్రహాన్ని నేరుగా వీక్షించడం కంటే ఆ గ్రహానికి 5, 9 స్థానాలలో ఉండి వీక్షిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కాబట్టి కేతువుకు 5, 9 స్థానాలలో గురువు ఉండి కేతువును వీక్షిస్తే కేతువు మంచి యోగ ఫలితాలను ఇస్తారు. మీకు కేతు దశ రాబోతుంది. గురు వీక్షణలో కేతు ఉన్నారా, కేలయోగం మీకు యాక్టివేట్ అవుతుంది. ఈ కేలయోగం యాక్టివేట్ అయినప్పుడు ఆర్థిక విజయం ఏర్పడుతుంది. అధికారంలో ఉన్న వ్యక్తులతో సంబంధం ఏర్పడుతుంది. ధనాగమనం, విదేశవాసం, దాని ద్వారా ఆదాయం ఉంటుంది. గురువు కేతువు కలిసి ఉంటే కూడా కేలయోగం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు కలిసి ఉన్న స్థానాలు, గురు కేతువులున్న స్థానాలు శుభగ్రహ స్థానాలై ఉండడం, గురువు బలంగా ఉండడం మొదటి విధి. ఉదాహరణకు, స్థిర రాశులైన వృషభం, సింహం, వృశ్చికం మరియు కుంభం. ఇందులో వృశ్చికం, కుంభం పాపగ్రహ స్థానాలైన మంచి ఫలితాలను ఇస్తాయి. తరువాత సహజ శుభగ్రహ స్థానాలైన వృషభం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మీనం ఈ స్థానాలలో ఉండడం, తర్వాత చంద్రుని యొక్క స్థితిని బట్టి కూడా వీళ్ళ శక్తి అధికమవుతుంది. ఆ విధంగా చూచినప్పుడు మేషం నుండి మీనం వరకు 12 స్థానాలలో కేతువు ఎక్కడ ఉండి గురు భగవానుడు వీక్షిస్తే కేతువు గొప్ప ప్రయోజనాలను, విజయాన్ని, అధికార స్థానాలను, అభివృద్ధిని ఇస్తారో తెలుసుకుందాము. ఇందులో గురు వీక్షణ కలిగిన కేతువు వైద్య సాధకులను సృష్టిస్తుందనేది అదనపు సమాచారం. ఆధ్యాత్మిక సాధకులను, ప్రత్యామ్నాయ వైద్యంగా పిలువబడే సిద్ధ వైద్యం, ఆయుర్వేదం, యునాని వంటి వైద్యంలో విజయాన్నిస్తారు. ల్యాబ్ టెక్నీషియన్లు ఔషధ ఉత్పత్తులను తయారు చేయడం, పరిశోధనా రంగంలో విజయం సాధించడం లాంటివి ఇస్తారు. అంతేకాక గురువు ఒక విధంగా జ్ఞానకారకుడు, కేతువు కూడా ఒక జ్ఞానకారకుడు అన్నప్పుడు కేతువును గురువు వీక్షించినప్పుడు స్పష్టమైన జ్ఞానము, కులదైవ అనుగ్రహము ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఇక మేషంలో కేతువు ఉన్నప్పుడు సింహం మరియు ధనుస్సులో గురువు ఉండి వీక్షిస్తే మంచిది. ఒకవేళ మేషంలోనే గురుకేతువుల కలయిక ఉంటే కూడా మంచిది. క్లోజ్ డిగ్రీలలో ఉండకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి. తర్వాత వృషభంలో కేతువు ఉన్నప్పుడు కన్యలో లేదా మకరంలో గురువు ఉండి వీక్షించడం మంచిది. ఇక్కడ మకరంలో గురువు నీచమవుతారు అన్నా గురు వీక్షణకు ఎల్లప్పుడూ బలం ఉంటుంది. అంతేకాక వృషభంలోని వీళ్ళిద్దరూ ఉంటే కూడా చాలా మంచిది. ఇక మిథునంలో ఉన్న కేతువును తులలో లేదా కుంభంలో ఉన్న గురువు వీక్షించిన మంచి ఫలితం ఉంటుంది. మిథునంలో గురు కేతువులు ఉంటే కేలయోగం యాక్టివేట్ అవుతుంది. కర్కాటకంలో కేతువు ఉండి గురువుతో కలిసి ఉన్న వృశ్చికంలో లేదా మీనంలో స్వంత రాశి అనే స్థితిలో గురువు ఉండి వీక్షించిన మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత సింహంలో కేతువు ఉండడం
ఇది కేతువుకు శత్రుస్థానం అన్న గురువుతో ఉన్న ధనుస్సులో గురువు ఉండి వీక్షించిన, మేషంలో ఉండి గురువు వీక్షించిన కేలయోగం ఏర్పడి స్పష్టమైన జ్ఞానం వల్ల మీరు చేసే వృత్తిలో అనుభవ విజ్ఞానం వల్ల అభివృద్ధి ఏర్పడుతుంది. ఇక కన్యలో కేతువు ఉండి గురువుతో కలిసి ఉండడం, గురువు మకరం నుండి లేదా వృషభంలో ఉండి కేతువును వీక్షించడం ఖచ్చితంగా కోటీశ్వర యోగం పనిచేస్తుంది. తులలో కేతువు ఉన్నప్పుడు కూడా గురు భగవానుడు ఉన్నా లేదా మిథునం నుండి కానీ కుంభం నుండి కానీ గురు భగవానుడు వీక్షించిన కేలయోగం పనిచేస్తుంది. ఇక వృశ్చికంలో కేతువు ఉన్నప్పుడు మీనంలో గురువు ఉండి వీక్షించిన, కర్కాటకంలో గురువు ఉండి వీక్షించిన లేదా కూడా గురు భగవానుడు ఉన్న యోగ ఫలితాలు ఉంటాయి. తర్వాత ధనుస్సులో కేతు ఉన్నారు. ఈ స్థానంలో ఏ గ్రహాలున్నా పునీతమవుతాయి. ఇక్కడ ఉన్న కేతు భగవానునితో గురు భగవానుడు ఉన్న, మేషంలో గురువు ఉండి వీక్షించిన, సింహంలో గురువు ఉండి వీక్షించిన అద్భుతమైన రాజయోగ ఫలితాలు ఉంటాయి. తరువాత మకరంలో కేతు భగవానుడు ఉండి కూడా గురు భగవానుడు ఉన్నప్పుడు లేదా వృషభంలో గురువు ఉన్నా, కన్యలో గురువు ఉండి కేతువును వీక్షించిన మంచి ఫలితాలు ఉంటాయి. కుంభంలో కేతు భగవానుడు కొంచెం నెగిటివ్ ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉన్నా, తులలో ఉన్న గురు వీక్షణ ఉన్నా, మిథునంలో ఉన్న గురు వీక్షణ ఉన్నా లేదా కుంభంలో ఉన్న కేతువుతో గురువు ఉన్న మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత మీనంలో కేతు ఉన్నారు. స్వచ్ఛమైన జ్ఞానాన్ని ఇచ్చే స్థానాలలో కేతువు ఉండడం విశేషం. ఇక్కడున్న కేతువుతో గురు భగవానుడు ఉన్నా చాలా బాగుంటుంది. గురువు కర్కాటకంలో ఉండి వీక్షించిన, వృశ్చికంలో ఉండి వీక్షించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా గురు వీక్షణ కలిగిన కేతువు దశ జరిగితే ఖచ్చితంగా మీకు ఒక పాపులారిటీ వస్తుంది. మీ ప్రయత్నాల ద్వారా విజయం ఉంటుంది. కీర్తి, గౌరవం, ఆర్థిక విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానంతో కూడిన ఆర్థిక విజయాన్ని పొందుతారు. సో గురు వీక్షణ కలిగిన కేతు ఉన్న స్థానం సహజ శుభగ్రహ స్థానం అయితే నిశ్చయంగా కేతు దశ మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఆర్థిక విజయాలు, అధికార పదవులు, వైద్య వృత్తిలో విజయాలు, స్పష్టమైన జ్ఞానం, ఆధ్యాత్మిక విజయం, కోటీశ్వర యోగం లాంటి భారీ ప్రయోజనాలని ఇస్తారని తెలియజేస్తూ ఇంకొక ముఖ్య వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు.